వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిట్టక్క. ఈరోజు మనం చేయబోయే రెసిపీ పాలక్ పకోడీ. పాలక్ పకోడీ టేస్టీ అండ్ క్రిస్పీగా రావాలి అంటే మేము చూపిస్తున్న విధంగా మీరు చేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో కట్ చేసి పెట్టుకున్న పాలకూరని వేయండి. నేనైతే 2 కట్టల పాలకూరని తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా జీలకర్ర, దంచి పెట్టుకున్న 10 మిరియాల పొడి, కొద్దిగా సోప్, కారం, సాల్ట్, కొద్దిగా పసుపు ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోండి. ఇదంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి శనగపిండిని వేయండి. నేను 2 గిన్నెల శనగపిండి వేస్తున్నాను. కాస్త పిండి తక్కువైనట్టు అనిపిస్తుంది, అందుకని ఇంకొద్దిగా పిండి వేస్తున్నాను. మీరు కూడా చూసుకొని వేసుకోండి. ఇలా ఇదంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ పోసుకొని మంచిగా కలుపుకోండి. ఈ పాలక్ పకోడీ చేయాలంటే కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. పిండి మరీ ఎక్కువ ఉండద్దు, అలా అని తక్కువ కూడా ఉండద్దు. ఇలా నేను చూపిస్తున్న విధంగా పిండి తడుపుకోండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో మనం పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకోండి. నూనె వేడవ్వగానే లో ఫ్లేమ్లో పెట్టుకొని పకోడీలు వేయండి. ఈ పాలక్ పకోడీని నేను చూపిస్తున్న విధంగా వేసుకోండి. ఇలా ఈ విధంగా వేసుకోండి. వీటిని ఇలా షేప్ కానీ రౌండ్ బాల్స్ లాగా కానీ అలా వేయద్దు, లేకపోతే మనకి లోపల గోలదు అండ్ అది మొత్తం పిండి పిండిలాగా ఉంటుంది. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా గోలించండి. ఇలా కలపడం వల్ల అన్ని వైపులా మనకి మంచిగా గోలుతాయి. ఇప్పుడు ఈ కలర్కి వచ్చినాక పకోడీలను తీసుకొని వేరే దాంట్లోకి వేయండి. అలాగే మిగతా పకోడీలను కూడా వేసేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని పకోడీలను వేయండి. ఇలా కలుపుతూ ఉండండి, అన్ని వైపులా గోలుతాయి. లో ఫ్లేమ్లో పెట్టుకొని పకోడీలని తీసుకోండి. ఇంకా మన పాలక్ పకోడీ టేస్ట్ చేయడానికి రెడీ. ఈ పాలక్ పకోడీ సాయంకాలం వేళలో చేసుకుంటే చాలా బాగుంటుంది. చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది అవి ఎంత క్రిస్పీగా వచ్చాయో. మీరు కూడా ఈ పాలక్ పకోడీ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో మాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా చిట్టక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు రావాలి అంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.